వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అస్లాం ఖాన్ ముస్లింలకు రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి, TGO రాష్ట్ర అధ్యక్షులు TGE జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు సహార్ నుండి సూర్యాస్తమం ఇఫ్తార్ వరకు ఆహార పానీయాలు తీసుకోకుండా ఉండడం వల్ల మనసుపై నియంత్రణ, క్రమశిక్షణ పెరుగుతాయని, మన దగ్గర ఉన్న సంపదలో కొంత భాగాన్ని పేదవారికి దానం చేయాలని, ఆకలి విలువ ఏమిటో తెలిసినప్పుడే తోటి వారి ఆకలిని తీర్చాలనే ఆలోచన వస్తుంది. కోపాన్ని వదిలేసి అందరితో ప్రేమగా మెలగడం ఈ పండుగలోని ముఖ్య ఉద్దేశమని, రంజాన్ పండుగ సమాజంలో శాంతి, సోదరభావం మరియు ఐక్యతను పెంపొందిస్తుంది. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం మన భారతీయ సంస్కృతి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ సర్వీస్ అసోసియేషన్ నాయకులు, TNGO నాయకులు, TGO నాయకులు, UTF నాయకులు మరియు అధిక సంఖ్యలో మైనార్టీ ఉద్యోగులు, మహిళలు అందరూ ఇఫ్తార్ విందులో పాల్గొని విజయవంతం చేశారు. రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ స్టేట్ యొక్క మైనార్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా శాఖ వారు ఈరోజు ఏర్పాటు చేసిన రంజాన్ పవిత్ర మాస సందర్భంగా హాజరైన ముస్లిం సోదరులందరికీ, వివిధ ఈ సంఘాల నాయకులకు, బాధ్యులందరికీ ఈ పవిత్ర మాసం యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఇది మాసం అత్యున్నతమైనది. ఈ మాసంలో వీరంతా కూడా ఉపవాసము, శారీరకంగా కష్టిస్తూ, ఆధ్యాత్మికతను అలవర్చుకుంటూ, దాన ధర్మాలు, మంచి సోదర భావాన్ని, సౌహృద్రాన్ని పెంపొందించే మాసంలో వీరందరికీ భగవంతుడు అల్లా వారికి శుభాశీస్సులను తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఖమ్మం జిల్లా పవిత్ర రంజాన్ మాసంలో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అస్లాం గారు, వారి కార్యవర్గం మొత్తం ఖమ్మం జిల్లాలోని యావత్ ముస్లిం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్, పెన్షనర్స్, ఆల్ ప్రైవేటు, పార్ట్ టైమ్, కాంట్రాక్ట్, ఆల్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున TNGOs ఫంక్షన్ హాల్లో TGE ఆల్ జేఏసీ నాయకులు, అదేవిధంగా మన గౌరవ జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాసరెడ్డి గారి ముఖ్య అతిథులుగా ఈరోజు పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా దీని నమాజ్ తర్వాత భోజనాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో అందరూ హిందువులు, ముస్లిమ్స్ అనే కాకుండా ఆల్ మతాలతో, కులాలతో ప్రమేయం లేకుండా కలిసి మెలిసి ఎట్లా ఉండాలనే దానికి, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన జీవన సరళి ఎట్లా ఉండాలి, అదేవిధంగా ఆధ్యాత్మికంగా భగవంతుడి పైన ఎలా ఉండాలి, అదేవిధంగా మన తోటి ప్రాణకోటికి కూడా ఏ విధంగా సహాయం చేయాలి, మనుషులకు ఏ విధంగా చేయాలి అనేవన్నీ కూడా ఖురాన్లో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని ప్రతినిత్యం పఠించుకుంటూ, వీటిని 5 సార్లు నమాజ్తో ఆచరించుకుంటూ, ఆ ఖురాన్లో ఉన్న భావాన్ని ఒక 10% మనం ఆచరించినా, మనం ఏదైతే మన పెద్దలు చరిత్రలో ఉన్న మన నాయకులు భారతదేశం గురించి కళ్ళగన్నారో ఆ కళలు నిజమవుతాయని తెలియజేస్తూ, ఈరోజు ఈ రంజాన్ ఇఫ్తార్కి ఇచ్చేసిన మొత్తం ఉద్యోగ నాయకులకి, అదేవిధంగా నగర పౌరులకి, యావత్ తెలంగాణ ముస్లిం సోదరులకి, ముఖ్యంగా 15,25,000 మందిలో ఉన్న ఆల్ ముస్లిం ఎంప్లాయీస్ అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ తరఫున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో తెలంగాణ యావత్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ఉద్యోగులు, అధికారులు అందరు పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు సంతోషిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నా. అలాగే ఈ ఖమ్మం జిల్లాలో ఉద్యోగులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, వాళ్ళకి ఆరోగ్యాలతో ఉండాలని ఈ రంజాన్ మాసంలో పవిత్రమైన మాసం వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. తెలంగాణ ఎంప్లాయ్ సర్వీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, ఖమ్మం జిల్లా జనరల్ సెక్రటరీ, నేను సయ్యద్ జిలాని మాట్లాడుతున్నాండి. ఈరోజు TS మేసా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరియు వివిధ జిల్లా అధికారులు మరియు లోకల్లో ఉన్న కుల మతాల అతీతంగా హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు, ముస్లిం సోదరులు అందరూ
సంతోషంగా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొని ఈ ఇఫ్తార్ విందును విజయవంతం చేసినందుకు మా టీం మేసా సంఘ యూనిట్ తరఫు నుంచి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పండుగతో పాటు ప్రతి ఒక్క పండుగ కూడా ఇంతే ఆధారమేలతో ఐక్యంగా చేసుకోవాలని ఖమ్మం జిల్లా పేరు యూనిటీకి మారు పేరు ఉన్నందువల్ల ఈ యూనిట్ ఇట్లే కొనసాగించాలని కోరుకుంటూ దీనికి వచ్చిన మీడియా మిత్రులందరికీ సంఘ అధ్యక్ష కార్యదర్శులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe PG24 TV.